హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా 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 బాగున్నాను. ఏంటి టమాటా చెట్టు ఎండిపోయింది మొత్తం? చూడండి ఒకసారి. టమాటా చెట్టు మొత్తం ఎండిపోయింది అనమాట. మేము ఎన్ని రోజులు ఏమను అన్నపూర్ణమ్మ చూడండి. అయ్యో అని బొట్టు పెట్టుకోలేదు, ఇంకా దేవుడు దాన్ని పెట్టుకుంటున్నాను. ఇవి చింతపండు గుజ్జు అండి. ఒక 200 గ్రాముల వరకు నానబెట్టాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని నేను ఉడికించుకోవాలన్నమాట. ఇత్తు లేకుండా తీసుకొని ఫస్ట్ రెండు కేజీలు నార వరకు ఉంటాయి. 2.5 kgs ఉంటాయి. అవి 2.5 kg వరకు ఉంటాయండి. నీట్గా ఉన్నాయి. మా అన్నపూర్ణమ్మ తీసుకొచ్చింది మా కోసం. ఫస్ట్ ఈ చిక్కుడుకాయలను వేయించుకోవాలి. గ్యాస్ వెలిగిద్దామా? ఏది లైటర్ దూరం జరగదు. ఇటు వస్తాను, కనిపిస్తుందా? మనకి దాదాపుగా కేజీ ఆయిల్ వరకు పడుతుందండి. వీటిని వేయించుకొని దాని తర్వాత అదే నూనెలో ఈ చింతపండు గుజ్జును కూడా వాటర్ అంతా పోయేదాకా, నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలు కేజీ మా దగ్గర 160 రూపాయలు. మరి మీరున్న ప్లేస్లో ఎంత అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ ప్లేస్లో ఉంటారనేది వీలైతే తెలియజేయండి. సరేనా అండి? సో ప్రజెంట్ అయితే రండి. ఏం చేస్తున్నారు? అమ్మ ఏం చేస్తున్నారు? ఎందుకు పర్లేదు, మళ్ళీ ఎందుకు? అయ్యో, కెమెరా రాగానే ఎండి చేపలు పక్కన పడి చింతపండు పట్టుకుంది. మరి ఆ చింతపండు పట్టుకున్నారు. రేపు సునీత వాడాలంటే నాన్ వెజ్ లేకపోతే పైపు ఎద్ది అని ఇట్లా తులపండి. ఓకే. మీరు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు? కెమెరా రాగానే దొరికింది దొంగ. ఏమైనా ఎండి చేపలు తింటున్నామంటే ఏమైనా అనుకుంటారేమోనని దొంగ తప్పుకొని తీసేసింది. మీరు ఎందుకు లటుకొని తీసారు? అది చెప్పండి. వీడియోలో ఉంది అది. నాకు నువ్వు చెప్పిన అర్థం. యాక్చువల్లీ సునీతను అమ్మ మొత్తం చింతపండు తీసేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఎక్కడివి? ఇవి కడ్డి చేపలు అండి. మాకు ఇష్టం, బాగా ఇష్టం ఎండి చేపలు. డ్రై ఫిష్, డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టము. సో అమ్మ వచ్చారంటే మాకు ఇంకా అన్నీ నీట్గా చేసి పెడతారనమాట. అలా సునీత కూడా అన్నీ తెలుసుకుంటుంది అనమాట. కొన్ని విషయాలు ఖాళీగా అస్సలు ఉండరు. ఒక పక్క రైటింగ్ రాస్తారు, స్టోరీస్ రాసుకుంటారు, డైరీ రాస్తారు. పోయినసారి అనుకున్నాం గోంగూర వేసి వండుకుందామని, అది తీస్తున్నాం. పేపర్లో కట్టి పెడితే అవని వేడి.
మనం కట్టి చేపలు అంటాం, అక్కడ బొమ్మిడాయలు అంటారు. ఫోటో దింపడానికి వస్తుందా? స్క్రీన్ షాట్ రావట్లేగా? పర్లేదు, ఒకసారి ఆపేసే ఫోటో దింపుతా కానీ. ఇదే వేస్తున్నా, చెప్పడం ఏముంది ఇంకా. చిక్కుడుకాయలు మంచి శుభ్రంగా తుడిచి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. విత్తులు ఉన్నవే బాగుంటాయి, విత్తనాలు ఉన్నవే బాగుంటుంది. శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఏమైంది? ఏమైతుంది? ఒక్కటి తీయపోతే అవి పొట్టినే ఉన్నాయి కదా అని దింపులు అంతే. మూత పెట్టకుండా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్, మరీ ఫ్రై కాదు, మరీ మీడియం కాకుండా కొంచెం గట్టిగానే ఉంటుంది ముక్క. మూత పెట్టకూడదు. మూత పెట్టాము అంటే అదేమవుతుంది, నీటి ఆవిరి పడిపోయి ముక్క మెత్తగా అయిపోద్ది. అలా అవ్వకూడదు. ఓకే, డన్. చూద్దాం పదండి. కొంచెం వేగాలి, ఇవి గోల్డెన్ కలర్ రావాలండి. కొంచెం వేగాలి. మనకి చాలా రోజులు నిలువ ఉండాలి కదండి. దీంట్లో అయినా నీటి శాతం అనేది అసలు ఉండకూడదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇన్ని చిక్కుడుకాయలు ఎప్పుడైనా మీరు చేశారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. చెప్పు. చిక్కుడుకాయలు బాగా ముదిరితే పెద్ద తెప్పాలు వేసి కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. ఉప్పు వేసుకొని కందికాయలు, చిక్కుడుకాయలు, బొబ్బరికాయలు, పెసరకాయలు, గంటలు, చెనక్కాయలు. ఈ టైంలో ఇద్దామండి, చూపిస్తారండి. మరీ నల్లగా వేగక్కర్లేదండి. జాగ్రత్త, నూనె పని కదా. టైం ఎంత అయింది? జరుగు, అన్నీ తీసేయన్నీ ఎందుకులే, తీసుకోవాలి ఇలాగా. ఓకే, చిన్నగా వేసుకోవాలి, మీద పడుతున్నారు. చింతపండుకు వచ్చి దూరం జరుగు. నీకా భయం వేస్తుందా? నీకు దూరంగా వెళ్ళిపోతుంది. మనకి ఏంటంటే చింతపండు బాగా వేగాలి, తడిపోయి అచ్చని చింతపండు మిగిలాలి అన్నమాట. జస్ట్ తొందరగానే అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. మీరు చింతపండు తినని వాళ్ళు జస్ట్ దీంట్లో ఉప్పు, కారం, నిమ్మకాయ, పులుపు తినని వాళ్ళు ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ నలుచుకొని వేసేసుకున్నా బాగుంటుంది.
తిన్నా బాగుంటుంది ఫ్రై లాగా. ఇలా సీసాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై లాగా తినే వాళ్ళకి ఫ్రై లాగా ఉప్పు కారం వేసి కలిపేసి ఇచ్చారంటే అప్పటికప్పుడు కూర అయిపోద్ది. ఇలా కూడా సీసాలో పెట్టుకోవచ్చు. చింతపండు అది ఎందుకంటే మనకి ఇవి చిక్కుడుకాయలు ఎప్పుడు రావు అనుకునే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. జాగ్రత్త అండి, తప్పని పేలొచ్చు. ఇంత జరగను, ఇదే కరెక్ట్ ఉండదు దీనికి. చింతపండు బదులు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మాకు చింతకాయ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి తింటున్నాము. బేసిక్గా చింతపండు తినొద్దు అంటున్నారు. ఏమో మా నుంచి ఈ పచ్చడి ఇలా అలవాటు. మా వదిన చాలా బాగా చేస్తుంది, మా అంటారు వదిన చాలా బాగా చేస్తుంది. సపరేట్ కాగబెట్టి ఒక చిన్న కళాయి కాగబెట్టి పక్కన పెట్టి కలిపి ఎప్పుడు కాంటే అప్పుడు చింతపండు తీసుకొని కలుపుకుంటుందో. ఆల్రెడీ ఇట్లా చేసి పెట్టుకుంటుంది వదిన. పచ్చడి కూడా చేసి పెట్టుకొని అప్పటికప్పుడు చిక్కుడుకాయలు ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటుంది. మనకి ఇది ఎలా ఉడికిందని తెలుస్తుందండి, మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి చింతపండు. మంచి బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. ఇలా ఎందుకు అంటున్నానంటే అడుగు అంటుకుంటుంది. దూరం జరిగి ఎంతసేపు చూపిస్తుంది దాన్నే ఆఫ్ చేసేసి ఎక్కువసేపు మగ్గనిద్దాం. మంచిగా అయిందండి చూడండి, కూడా వేగింది. నూనె ఎంత సపరేట్ అవుతుంది మనకి, ఇదంతా ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ చిక్కుడుకాయలన్నీ దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని మరి దగ్గరికి వస్తున్నావు. 2x పెట్టుకో కావాలంటే, నువ్వు దగ్గర రాకు, ఫోన్ తప్పన్నది. ఏమనుకున్నావు, వేడి మా ఆవిడ పొయ్యిలో పెట్టేస్తుంది ఫోన్ తీసుకొచ్చి. సో ఇప్పుడు ఇలాగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మీరు ఇలా కూడా సీసాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు కారము కొంచెం మెంతిపిండి అవన్నీ కలుపుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకొని కూడా తినేసేయచ్చు. లేదనుకుంటే ఒకేసారి కూడా కలుపుకోవచ్చు. కొందరికి అప్పటికప్పుడు పెట్టుకుంటే ఇష్టపడతారు కదా, పోపు పెట్టుకుంటే ఇష్టం అలా ఉంటుంది. కొంచెం రెడ్ కలర్ మారకుండా ఉండడం ఇష్టం కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటామండి. నేను చాత్రం కొంచెం పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట. పసుపు ఎప్పుడు యాడ్ చేసుకున్నా యాంటీబయాటిక్ లాగా పనికి వస్తుంది మనకి. నేను పసుపు కూడా వేస్తాను.
పచ్చడి పాడవదు, యాంటీబయాటిక్గా కూడా వర్క్ చేస్తుంది పసుపు వేసుకుంటే. అప్పట్లో చాత్రం కోసం అని కొంచెం పసుపు వేసేవాళ్ళు. పసుపులో ఎన్ని మంచి గుణాలు ఉంటాయో. శుభంగా సాంప్రదాయానికి అన్నిటికండి అసలు పసుపు అయితే భలేగా వైద్యానికి పనికి వస్తుంది, శాస్త్రానికి పనికి వస్తుంది, తినడానికి పనికి వస్తుంది, ఎన్ని రకాల పనికి వస్తుందో అసలు పసుపు అయితే. నాకు భలే అనిపిస్తుంది పసుపుని చూసినప్పుడల్లా. కొంచెం వేగించుకోవాలండి ఇలాగా. అప్పుడు ఏంటంటే మనకి మంచిగా వేగుతాయి అన్నమాట. మీకు ఇప్పుడు కూడా కారం వేసుకోవచ్చా అని అడగచ్చేమో. కారం ఇప్పుడు వేసుకుంటే కొంచెం నల్లగా అయిపోద్ది వేడి మీద. కొంచెం చల్లారాక ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చల్లారనిద్దామండి. కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత నేను కారం వేస్తాను. చిక్కుడుగా కూరలో చిక్కుడుగా ఇష్టం, గింజలు ఇష్టం. గింజలు కూడా ఎలా కనబడుతుంది. సపరేట్గా గింజలు కూడా ట్రై చేస్తారు, బాగుంటాయి. కడుపులో గురుగురు అంటుంది, ఆకలి అవుతుంది. వెల్లుల్లిపాయలండి దంచుకుందాం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొన్ని ఆనందంగా దంచాను, కొన్ని పాయలుగానే ఉంచాను. ఎందుకంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. అది కొన్ని రోజులకి ఈ పులుపులో మగ్గి చాలా బాగుంటాయి. ఇప్పుడు కారాలు ఉప్పులు వేసేసుకుందాం. దీంట్లోకి 1/2 కిలో వరకు కారం పడుతుందండి. నేను 3 మ్యాంగోస్ ఇది చూపించే, ఎందుకు అటెంట చూపిస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు కెమెరా తీయబట్టి? ఎంకమ్మ. సో సారీ, ఎంకమ్మ అనకూడదేమో. ఎంకమ్మ అనేది అప్పుడప్పుడు కామెడీ సినిమాలు అలవాటైంది, సారీ. సో ఇప్పుడైతే ఇగో ఈ 3 మ్యాంగోస్ అండి మా శైలవాస కిచెన్ వారి దగ్గర తెచ్చుకుందాం అనుకుంటే, ఎప్పుడు కాలం అక్కడే తెప్పిస్తా పచ్చడికి. సడన్గా ఆర్డర్ ఇస్తారు, ఎప్పటికల్లా రాదుగా, వస్తుందో రాదో అని ఇమ్మటి తీసుకున్నమాట. నెక్స్ట్ మామిడికాయ పచ్చడికి అయితే ఆమె దగ్గర ఆర్డర్ ఇచ్చేస్తా. ఇది 3 మ్యాంగోస్ పచ్చడి కారపొడి. నైస్. ఇంకా 1/2 కిలో వరకు కారం పడుతుంది. ఉప్పు డబ్బాలో పప్పు. దీనికి సగం ఉప్పు వేస్తున్నా, మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు. మేము ఆవపిండి వేయనండి, మెంతిపిండి వేస్తున్నాం. చిన్న స్పూన్ వేసా అంతే. జరగ ఇంకో గంట ఇట్టున్నది కదా, అదే తీసుకుంటా. అంటే కొంచెం పర్లేదు, సరిపోద్ది.
2.5 కేజీల చిక్కుడుకాయలు, కేజీ నూనె, 1/2 కేజీ కారం, 1 కిలో ఉప్పు, ఒక 2 స్పూన్ల మెంతిపిండి. ఇదేంటిది? ఉప్పు ఇప్పుడు వేసారు ఇంకా ఉప్పేనా? బెల్లం పడింది అనుకున్నా. ఉప్పు కలవలేదు. నూనె మీరు 3వ రోజు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన పల్లి నూనె కూడా కలుపుకుంటే బాగుంటుంది. మనం ఒక దాంట్లో పెట్టుకున్నాక పైన నూనె తెలుస్తుంది మనకి. 3 days అయితే ఉప్పు పైన ఆయిల్ వచ్చి తెలుసు. నా బాధ ఏంటంటే పచ్చడి పెడితే మా ఆవిడ పచ్చళ్ళు దిగట్లేదని పచ్చళ్ళు పెట్టడం మానేసా అండి చెప్పాలంటే. మీరు కలుపుతుంటే నా బాధ ఏంటంటే గింజలన్నీ ఊడిపోయి అడుగుకి ఎప్పుడుకో వస్తాయి ఆ గింజలు. అవును, గింజలు అన్నీ వస్తాయి. ఇప్పుడు పచ్చడికి గింజలు వస్తాయి. అడుగు పోతుంది. కొన్ని మా ఆవిడకి అమాయకంగా మాట్లాడుతుందండి, ఏమనుకోకండి. ఆవిడ తెలివి అంతే, ఇంకా పాపం అమాయకమైన తెలివి. కానీ తెలివి ఉంటుంది కానీ ఆ తెలివి మాటలో బయటపడుతుంది, అంతే తేడా. అంటే పచ్చడిని ఒక డబ్బాలో పెట్టినప్పుడు గింజలన్నీ అడుగు చేరిపోతాయి. ఎందుకు జరిగిపోతాయి? ఇది ఇప్పుడు నువ్వు అనేది ఉసిరికాయ పచ్చడిలా కాదు. ఈ పచ్చడికి పైన ఉంటాయి, ఎందుకంటే అవి ఎక్కువ బరువు ఉండవు కదా అడిగి వెళ్ళటానికి. చిక్కుడుకాయ గింజలు నూనెలో బగ్గాక తేలికైతాయి. కలిపితేనే మనకి ఈ ప్రతి ముక్కకి పులుపు ఉప్పు పడుతుంది. ఆ పొట్టంతా వస్తుంది నీకు, మెత్త గుజ్జు లాంటివి అవ్వడం కాదు ఇది. ఆయిల్ పైకి వస్తే సేమ్ ఉసిరికాయ పచ్చడిలాగా తేలింది. అంతేనండి, అయిపోయింది. ఇది ఒక సీసాలో కానీ ఒక దాంట్లో కానీ కొంచెం చల్లారాగా పెట్టుకుంటా. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది, బాగా తుడిచిపెట్టింది కానీ కొంచెం చల్లారాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ఎలా ఉందో ఏంటో తర్వాత తిన్నప్పుడు మళ్ళీ మేము వేరే వీడియోలో వేసుకుంటాము, అప్పుడు చూపిస్తాను. సరేనా? బాయ్. నేను చెప్పానా ముందు మావిడే ఫస్ట్ పచ్చడి. అమ్మ ఎలా ఉంది? అవునా? చూడండి, తెచ్చుకుంది అలాగా కలుపుకోండి. ఇద్దరు వచ్చినాయి నీకు అమ్మా? ఓకే, సొంతగా చెప్తే కొంచెం కారం 3 mango కదా కలర్. అంత ఒత్తుకు తింటే కలుపుకో. వీడియో కోసం కలుపుకున్నావు అంటే నీ ఇష్టం అది. చూడటానికి కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ నువ్వు తిను, నాకు వద్దు. బాగుంది, నిజంగా బాగుంది. ఉప్పు ఉప్పు కూడా బాగుందా? అంటే చూస్తారండి ఎటు చెప్పొద్దు. ఉప్పు ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం కరగాలి. నాకైతే కొంచెం ఉప్పు తెలియదు. ఉప్పుగా ఉందా? ఉప్పుగా అంటే పచ్చడి హిట్. అంత ఒత్తుకు తినకుండా కొంచెం నూనెకి పడుతుంది, ఇంకా అప్పుడు మనకి సప్పగా అయిపోద్ది పచ్చడి. ఇంకా 3వ రోజు అయితే మంచి ఆయిల్. అంత ఒత్తుకు ఎప్పుడు తినవు కాబట్టి నీకు ఉప్పుగా ఉంది. కారం లేదు, అందుకే ఒత్తు కలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే.